ప్రతి ఒక్కరూ తన సొంత ఊరంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళ సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంతే బాధపడతారు. కానీ నాకు మా ఊరంటే కొంచెం కూడా నచ్చదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని వేరు చేస్తూ చూస్తూనే ఉండేవారు. అది ఓ కులం పరంగా కాదు, ఓ మతం పరంగా, అంతకంటే కాదు. ఇలా ఎందుకు మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారనేది నాకు ఒక రోజు అర్థమైంది. ఈ కథని మొదలు పెట్టే ముందు కొన్ని పాత్రలు మీకు పరిచయం చేయాలి. నా పేరు నాని. ఈ తొందరగా వంటలుంటుందే తినే మా అమ్మ సావిత్రి. ఈయన మా నాన్న విశ్వనాథం. నేను మా నాన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్న ఎప్పుడు మా ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టిందే లేదు. ఎలా అయినా మా నాన్నని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావాలని చిన్నప్పుడు చాలా వేషాలు వేసేవాడిని. కానీ సావిత్రి కొంచెం కూడా వర్కటేది కాదు. కానీ కొంతకాలానికి అర్థమైంది తను ఆ గుమ్మం వెనకనే ఉంటూ తన గుండెల్లో ఎంత బాధ అనిపిస్తున్నాడు అని. మా నాన్న కోసం పక్కన పెడితే మీకు విఐపిని పరిచయం చేయాలి. ఈ జీవన శైలిలో కొంతమందికి అమ్మాయి ప్రేమ దొరకడం కష్టమేమో, కానీ మన పక్కనే ఉంటూ మనల్ని గుడిపించే ఫ్రెండ్ చాలా ఈజీగా దొరుకుతాడు. నాకు నచ్చని ఊర్లో నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వీడే, నారాయణ. కానీ ఈ మనిషి వల్ల మా ఇంటి కథనే పూర్తిగా మారిపోయింది. మా నాన్న ఇంట్లోనే ఉంటూ తిరిగి డబ్బులు ఇవ్వలేరు అని తెలిసినా సరే ఈ రామారావు అంకుల్ ప్రతి నెల వచ్చి డబ్బులు ఇస్తూనే ఉంటాడు. అలా ఊరికే ఎందుకు ఇస్తున్నాడు అని ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాకే అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మ. మా ఇంటికి వచ్చిన వ్యక్తికి మాకు సంబంధం ఏంటి? మా నాన్న ఇంటి గడప దాటి బయటికి రాకపోవడానికి కారణం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఊర్ల వాళ్ళందరూ వేరేగా చూస్తున్నారు? అసలు మా ఇంట్లో నాకు తెలియని నిజాలేంటి? ఇదంతా మీకు తెలియాలి అంటే ఈ కథని మీరు పూర్తిగా చూడాలి. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ లో పక్కగా వస్తాయి, మీరు నోట్ చేసుకోండి. ఇవి అవసరం లేదు. ఈడొకడు ఏడు చెప్తారు, ఈడికి అర్థం కాదా? శరణ్య నేను లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. ఏంటదా మన మొక్కల్ని అర్థంలో చూసుకున్నావా? అది ఖాయమే గానే. సరేరా, నేను 5 అంకెలు లెక్కెడుతున్నా. 5 అంకెలు లెక్కెట్టేసరికి మన వైపు చూసింది అనుకో, నేను లవ్ చేస్తున్నట్టేనరా. 1 2 3 4 5 చూసిందిరా. నన్నే చూస్తుందిరా. ఒరే నువ్వు అస్సలు లేట్ చేయకో. ఎలాగో మధ్యాహ్నం ల్యాబ్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రపోజ్ చేసిలా. సరేరా. సార్ చూస్తుంటా. ఈడొకడు ఈడి బాధ ఈడిదే. హాయ్. హాయ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. ఇది యూనిఫామ్ అండి. అయినా సరే బాగున్నారండి. అసలు మ్యాటర్ ఏంటి? ఎందుకు నటిస్తున్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు నాకు తెలిసిలే. ఏంటి? నేను నిన్ను లవ్ చేయడమా? మరి నన్ను రోజు క్లాస్ లో చూసింది? ఓ అదా, చూసింది నిన్ను కాదు, మరి నీ వెనకతలున్న అబ్బాయిని. చూసింది నిన్ను కాదు, మరి నీ వెనకతలున్న అబ్బాయిని. సాయనా? కాదు, మిక్కీ మోడల్. వాడా? వాళ్ళ ఏం చేసి లవ్ చేసావు? తన డ్రెస్సింగ్ స్టైల్ అన్నా, తన హెయిర్ స్టైల్ అన్నా, మెయిన్ గా తన ఇయరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. रंग रंग जुल्फे अखियों के झोंके हरदम తప్పు నీది కాదులే. రా నారాయణ. ఏం స్వీటీ, ఫ్రైడ్ రైస్కి వెళ్దామా? ఇప్పుడు ఏటైందిరా? చూస్తుంది, నిన్నే గోకుతుంది. సులుమాట చెప్తావా? అది నేను లవ్ చేస్తుంది కదా అనుకోను, ఇంకా ఉన్న తగులు కొంత నాకే తెలుసా. నువ్వు అక్కడే ఉంటా, నీ పని చెప్తా. నేను కావాలని చేసినట్రా, నీకు కూడా సెట్ అవుతుంది నేను చెప్తా. ఈ క్షణం నుంచి నా లైఫ్ లో ఎవరికి ప్రపోజ్ చేయను, అసలు ఏ అమ్మని లవ్వే చేయను. పోన్లేరా బాబు, బతికించవా. అయినా నా కోసం కూడా ఎక్కడో ఒక అమ్మాయి పుట్టే ఉంటది కదరా. సాంప్రదాయంగా పెద్దవారంటే గౌరవిస్తూ, చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దాడుతూ, అందరితో కలిసిమెలిసి ఉండే అమ్మాయి ఖచ్చితంగా నా లైఫ్ లోకి వస్తుందిరా. సరే చెప్పింది చాలు కానీ రవి కూడా పానీపూరి షాప్ దగ్గర స్కూల్ కొండలో వచ్చిన టైం అయిపోయింది, పదా. వస్తే బోర్ కొడుతుంది. మన హాస్టల్ ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడుగా. ఇంకెక్కడ, మొన్న మనం చేసే పనికి వాళ్ళు ఎప్పుడో రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా. ఓ అవును కదా. ప్రియా ఏదో ఒకటి చెయ్యే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం, 9 రీల్స్ స్క్రోల్ చేద్దాం, 10వ వాడు ఎవడొస్తే వాడిని ఏడిపిద్దాం. మంచి ఐడియా, స్టార్ట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్యా వెళ్ళిపోచ్చాను రా, నేను మీ టిక్ టాక్ నారాయణ పండగ. వీడెవడో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడే, కాల్ చేయి వాడికి. రాజశేఖర్ గారు ఇదే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఫోన్ వచ్చేస్తుంది. సరే అవుతుంది మాగా. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ రీల్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి.
ఊడి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేమనుకోకపోతే మీకు ఒక మాట చెప్పనా? చెప్పండి పర్లేదు. నేను మీకు ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నానండి. ఊడి అమ్మ చెప్. హలో ఏమండి ఫోన్ కట్ చేస్తారా? ఏమండి ఫోన్ కట్ చేస్తారా? అదే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది. ఇటు బ్యాలెన్స్ అయిపోయిందా? మీ నెంబర్ పెట్టండి. మీ నెంబర్ నీకు వాట్సాప్ లో నెంబర్ పెట్టినా, దానికి అర్జెంట్ రీఛార్జ్ చేయరా. మొన్నే కదరా నువ్వు బ్యాలెన్స్ వేసుకున్నావు. నాకు కాదురా, వేరే వాళ్ళకే. 19 రూపాయలే కదా, ఏ హేతంలే. 349. మరి డబ్బులు ఇదా? అరే అవి మీ అమ్మ కరెంట్ బిల్ కట్టడానికి ఇచ్చిన డబ్బులు రా. కట్టకపోతే ఏమవుతో తెలుసు కదా. అవన్నీ తర్వాత చూసుకుందా. నువ్వేసా నీ మధ్యలో ఫోన్ చేసి దీనికే. హలో రీఛార్జ్ వచ్చిందా? వచ్చిందిలే, కానీ ఆగండి, నా లవర్ ఫోన్ చేస్తున్నాడు. ఇదేంటి ఎలా చేసి దీనమ్మ అనవసరం మీ అమ్మ కరెంట్ బిల్ డబ్బులు కట్టాను. తెల్లారులేసి కరెంట్ బిల్ కట్టకపోతే మీ అమ్మ ఏడు చేద్దాం. మీ అమ్మ ఎవరైనా ఉన్నారా? బ్రో ఎవరు? అదే బ్రో, ఇంట్లో జనాభా లెక్కల కోసం వచ్చాం. ఎంతమంది ఉంటారు? నేను, మా అమ్మ, మా నాన్న. ఓకే. మరి ఆ ఫోటోలో ఉన్నది ఎవరు బ్రో? తను మా అక్క. మా అక్క నా చిన్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయింది. సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. ఏంటండి ఇదంతా? నానిగాడికి వాళ్ళ అక్క కోసం నిజం ఎప్పుడు తెలిసిపోతుందని భయంగా ఉంటుందండి నాకు. మా అమ్మ నూనె డబ్బా తెమ్మంది, అలా సెంటర్ లోకి వెళ్తుందారా. నూనె డబ్బాకే నీకు ఎలా కనబడతానరా? అయినా నాకు బోల్డ్ పని ఉందా, నేను కట్టరాను. అంత పని నీకేంట్రో. అంతేలేరా, మా ఇన్ఫ్లుయెన్స్ బోల్డ్ పనులు అంతయా. నువ్వెలా? సరేలే, వెళ్లే దారిలో సుజాత నూనెస్ బండి రాపుదాం అనుకున్నా. పదరా, ఎక్కడికి వెళ్దాం అన్నవా? వీడియోలు ఇన్ఫ్లుయెన్సర్ అయితే అన్నావా? వీడియోలు తీయటం రా, అయినా క్లైన్ చేసుకోవచ్చా? మన ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. నూడిల్స్ పార్సల్ కడతామా, అక్కడ తినేస్తామా? ఈ గుడ్ల బెస్ట్ వస్తే చాలే, ప్రశాంత సైలెంట్ అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్తున్నా క్లాస్ రూమ్ లోకి ఫోన్లు తెస్తూనే ఉన్నారు. ఈ రోజు మీ అందరి బ్యాగులు చెక్ చేస్తా. ఎవరి బ్యాగులో మొబైల్ దొరకాలి. 2 months సస్పెండ్ చేస్తా వాళ్ళని. ప్రియా, నువ్వు ఫోన్ తెచ్చావు కదా, దొరికిపోతావేమో. ఫోన్ లాస్ట్ చిప్ లో పెట్టా, ఎవరికి దొరుకుతూ, నువ్వు భయపడకు. రే రంజిత్, అందరి బ్యాగులు చెక్ చేయరా. ఓకే సార్. అక్క 2 చికెన్ నూడిల్స్. అవునరా, రాత్రి ఇంటి నుంచి అరుపులో. నేను రాత్రి మా అమ్మ కరెంట్ బిల్ కట్టమని ఇచ్చిన డబ్బులు వేరే కొంటకి రీఛార్జ్ చేయమని చెప్పానా? గుంటకే కరెంట్ బిల్ కట్టలేదని మా అమ్మకి తెలిసిపోయింది. రూమ్ లో కుక్కను కొట్టినాడు, కొట్టించిందిరా. ఎలాగైనా దాని అడ్రస్ తెలుసుకుని డబ్బులు వసూలు చేసుకోవాలరా. అవసరమైతే సైబర్ క్రైమ్ కి ఇచ్చింది. మా ఏంటి 349 రూపాయల కోసం సైబర్ క్రైమే? ఫోన్వే. నైట్ రీఛార్జ్ చేసి నెంబర్ ఇదేనా? ఇదే సార్, ఎవరి బ్యాగ్లో మొబైల్ దొరకలేదు సార్. ఫోన్ తీ. సార్, ఏమ్మా బయటకు ఫోను? నీకు ఎలా తెలుసు? నీకేమవుతుంది? తను మా అమ్మ సార్. తీసుకోమ్మా. అసలు సార్ మీ అమ్మ ఫోటో చూసి ఎందుకు భయపడ్డారా? మీ అమ్మ ఎవరు? ఇంతకే మీ దేవురే? మా ఊరు విజయవాడ. అసలు మీ అమ్మ కదేంటే? మా అమ్మ మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ప్రేమించుకునేటప్పుడు మా అమ్మని మా నాన్న బానే చూసుకునేవాడంట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది మా నాన్నని మా అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేసింది అని. రే, ఇంకెంతసేపు ఇంటికి రావడానికి? ఏంట్రవి ఇది? ఏ నీకు తెలీదా? ఇది నీ ఫ్యాంట్లోకి ఎలా వచ్చిందని అడుగుతున్నాను. మొన్న గుంట దగ్గరికి వెళ్ళా, దాన్ని చూసిన మోజులో తిన్ను వాడడం మర్చిపోయా. ఎక్కడో పెట్టు
ఏదో రోజు ఉపయోగపడుతుంది కదా. అక్కడే అయిపోయి వీటిరా రాలోనికి. మీ ఆవిడ ఇంట్లో ఉందని తెలిస్తే బయట ఎక్కడ ప్లాన్ చేసామని కదరా. ఇలా ఇంట్లో తాగితే మీ ఆవిడ ఫీల్ అవుద్దేమో. ఆమ్లెట్ తేడానికి అని చెప్పే ఏమే ఇంట్లో తాగుతాను ఏమైనా ఫీల్ అవుతానువా? అదేం ఫీల్ అవ్వలేరా, నువ్వు తాగు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న ఒక్కసారి కూడా నాతో సరదాగా మాట్లాడలేదే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న ఒక్కసారి కూడా నాతో సరదాగా మాట్లాడలేదే. అమ్మ, మా క్లాస్ కార్తిక్ ఎంత స్కూల్ మానేశారు తెలుసా? వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న రోజు తాగొచ్చి కొట్టేవాడంట. అందుకే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి వాడిని ఈ ఊర్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయాడంట. మనం కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామమ్మా. నీకు అమ్మమ్మ తాతయ్య ఎవరు లేరమ్మా. ఒకరు ఉన్నా కూడా నా మొహం కూడా చూపించలేను. అమ్మాయి చెప్పులు ఎవరు అమ్మా? అమ్మ ఇంటి వెనక్కి ఎందుకమ్మా? ఏంటమ్మా? గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుంది. ఎక్కడి నుంచి? వద్దే వద్దే వద్దు. అమ్మ, మనం ఎక్కడికి వచ్చాం? ఇంటర్వ్యూకి అన్ని రెడీ చేసుకున్నావా? చేసుకున్నా బావా. అమ్మ దాహం వేస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. సరేగానే ఇంటర్వ్యూ బాగా అటెంప్ట్ చేయు. తరువాత ఎవరు ఇంత అర్ధరాత్రి పూట ఈ రోడ్లో? అసలే ఈ ఏరియా మంచిది కాదు. ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? అన్నా, దాహంగా ఉంది, కొంచెం మంచిలు ఇస్తారా? సరే అమ్మా, ఇక్కడే ఉండి తెస్తాను. వాడ మనదిరో విజయవాడ మనదిరా, ఈ నగరం మనదిరో ఆటో నగరం మనదిరా. ఎవరా ఈ చిలక? ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? రా దిగబడతా, పక్కనే కారు ఉంది. ఏం అక్కర్లేదండి, మేము వెళ్ళిపోతాం. రాయిసు ఆగవా, ఆగు. హే, నేనెవరో తెలుసా? ఎదురుగా చూడు. ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా ధర్మ అని పేరు చెప్పి చూడు. ఆ పేరెన్ కథలో ఉన్న పవర్ ని కూడా చెప్తారు. పెద్దగా ఆడదాని మీద మనసు పడేదే లేదు, పడిందంటే వదిలేదే లేదు. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్, మేము వెళ్ళిపోతాం.
హలో, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? రే ధర్మా, ధర్మ నిన్ను అన్నాడా? ధర్మా, ఏమైందో చెప్పరా. ధర్మ చచ్చిపోయాడు రా. ఏమంటావురా? నువ్వు చెప్పింది నిజమా? నువ్వు చెప్పింది నిజమైతే మన ఆటో నగర్ అంతా పండగ చేసుకుంటదిరా. ఎందుకు వాడిని చంపింది ఎవర్రా? అమ్మా, నీ పేరేంటి? కుమారి. ఆటో నగర్ కుమారి. ఏ రోజైతే ధర్మాన్ని మా అమ్మ నడి రోడ్లో నరికిందో ఆ రోజు నుంచి ఆ ఏరియాలో ఎవడైనా కత్తి పట్టుకోవాలంటేనే భయపడతాడు. ఎవడు బాబా ఈ ధర్మ? ఈయన చూసి ఎందుకు ఇంత భయపడుతున్నారు? లీడ్ చేస్తే మీరెందుకు అంత ఆనందపడుతున్నారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, రాజకీయంలో కానీ రౌడీయిజంలో కానీ ఈ ఆటో నగర్ లో వాడిని ఎదిరించే మాట్లాడే మగాడే లేడు. ఈ ఆటో నగర్ లో ఎంతమంది అయితే వ్యాపారస్తులు ఉన్నారో ప్రతి ఒక్కరూ వాడికి దందా కట్టాల్సిందే, ప్రతి ఒక్కరూ వాడికి సలాం కొట్టాల్సిందే. మరి ధర్మ చనిపోయిన విషయం వాళ్ళ మనుషులకు తెలిస్తే? అరే మూవీ బయలు ఉందంట్రా, వెళ్దామా? ఏటెళ్తా మేత ఎలా నుంచి తిప్పుతూనే ఉన్నావు, సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోలరా బాబు. ఏదో ఇంటి దగ్గర పని ఉండుంటారా? నీకేడ తెలుసు, నాకు ఇంటి దగ్గర బోల్డ్ బాధ్యతలు ఉన్నాయరా. గొప్ప బాధ్యతలు ఉన్నారా? ఇంటి దగ్గర 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు కదా, అల్వే పోషించాలి. పిల్లలు పిల్లలు ఉంటేనే బాధ్యతలు ఎట్రా? మరి నీకేటా బాధ? మీరంటే తిరుక్కొని డబ్బులు సంపాదించేస్తాను, మరి నాకెలారా? నువ్వు కూడా సంపాదించరా, దాందే ఉంది. కష్టపడమంటే పెట్టే మన కాలంటే చెప్పుకో. కష్టపడింది అయితే నీకేం చెప్తాను రా, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. డబ్బులు కట్టి ఇన్వెస్ట్ చేయమంటే పెట్టే, మన రూపాయి కూడా ఉండదు. నువ్వు అమౌంట్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదురా, నువ్వు పెట్టకుండానే వస్తాయి. అవునా? అదేలారా? సరే, వీటితో పాటు మీకు చెప్తా వినండి. మీ అందరికీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ పరిచయం చేయబోతున్నా. ఇందులో మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఆ ఛానల్లో జాయిన్ అయితే చాలు, మీకు మనీ ఎలా అరేంజ్ చేయాలో చెప్తారు. మరీ లక్షల్లో అరేంజ్ చేయలేరు, ఏదో వేలల్లో 100లో అంతే. పొరపాటున డబ్బులు ఇన్వెస్ట్ చేయమంటే పరిస్థితి ఏట్రా? ఇందులో మీరు 1 రూపాయి కూడా పెట్టనవసరం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పేస్తా కదా వద్దని. ఎర్నింగ్ రూట్స్ టెలిగ్రామ్ లింక్ అయితే నా బయట ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. రే పూల్ బిజ్జి కట్ట. ధర్మ చనిపోయడానికి మీరంతా పండగ చేసుకుంటున్నారా? చనిపోయింది ధర్మానేరా, తను పెట్టే రూల్స్ కాదు. ప్రతి నెల ధర్మకు ఎలా డబ్బులు ఇస్తున్నారో ఇక నుంచి కూడా నాకు అలానే ఇవ్వాలి. ఇన్ని రోజులు బానిసగా బతకమంటే ఆ నిద్రించిన ఎవరు లేడు. నీ మంచిగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ముందే చిటికేసి మాట్లాడతావురా? ఏయ్ నువ్వు వెళ్ళరా, వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయి. సరేనా? వేలు ఇచ్చేస్తున్నా కోడక్క. కొడుక్కి అక్క, ఈ సందర్భంలో ఒక స్టెప్ వేద్దాం అక్క. రే ఆటోలో మంచి మ్యూజిక్ పెట్టు. రే ఆటోలో మంచి మ్యూజిక్ పెట్టా. ఓకే బావా. ఏటి ఎడవాడి ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తున్నాడా? లేదురా, రాత్రి ధర్మాన్ని ఎవరో నడు రోజు మీద చంపిస్తారట, అందుకే ఈ ఆటో కుర్రోళ్ళందరూ పండుగ చేసుకుంటాం. నడి రోడ్డులో చిటిక మీద చిటిక వేసరా, చిటిక మీద చిటిక వేసరా, నడి రోడ్డులో చిటిక మీద చిటిక వేసరా. అరే రండయ్య వద్దయ్య, ఎక్కడు నరయ్య, ఎప్పుడొస్తారయ్య చిటిక మీద, చిటిక మీద తమ్ముడు, చిటిక మీద చిటిక వేసరా. నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో చిటిక మీద చిటిక వేసరా. అరే రండయ్య వద్దయ్య, ఎక్కడు నరయ్య, ఎప్పుడొస్తారయ్య చిటిక మీద, చిటిక మీద తమ్ముడు, చిటిక మీద చిటిక వేసరా. నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో చిటిక మీద చిటిక వేసరా. చాలరా ఇంకా అబద్ధం. ఊరికక్క ఆటో నగర్ లీడర్ అయ్యి అప్పుడే ఆపేస్తావా? కానీ అక్క కానీ విరిచి విరిచి ఇరగ తోముదా, ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదా. అధికారం అణచి దించేసి పొగరు తొక్కి పట్టి నరము లాగుదా. ఆ రోజు నుంచి మా అమ్మ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. నన్ను ఇంత దూరంగా చదివిస్తూ తను అక్కడే ఆటో స్టాండ్ కి యూనియన్ లీడర్ గా నిలిచింది. మా అమ్మ నడిపింది ఒక ఆటో స్టాండ్ నే కాదు, అక్కడున్న ప్రతి రాజకీయ నాయకుడిని. ఇది మా అమ్మ కథ. అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోవే. రే ఈరోజు మన కాలేజ్ ఫెస్ట్ రా, ఈ రోజైనా రారా బాబు కాలేజ్ కి.
దీన్ని ప్రతిరోజు యూనిఫామ్ లో చూడడం వల్ల ఏమనిపించలేదు కానీ ఈ రోజు ఏంట్రా ఎంత బాగుంది. రే తన డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినట్టుందిరా. తను ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటది. అదనరా. రే నాని, నీ ఫోన్ ఎవరా? ఎందుకురా? మనోడు ఒక రీల్ తీసుకుంటాడంటే నీ ఫోన్ ఇవ్వరా. రే త్వరగా పెట్టరా, తను వచ్చేస్తుంది. ఒరి నీ అబ్బా డోరేరా. మచ్చా ఎక్సలెంట్ ప్లానింగ్ రా. వెయిటింగ్ రా తను ఎప్పుడు బయటకు వస్తుందని. గ్రౌండ్ లో ఫేర్వెల్ అయితే ఎక్కడేం చేస్తున్నారా? రేయ్ మీకేంట్రా అక్కడ పని? ఇంకెవరైనా ఉన్నారు పైన? ఏమో సార్. వెళ్ళెక్కడి నుంచి? అబ్బా యారా బాగా వచ్చిందా వీడియో? ఓహో ఇదంతా చేసింది నువ్వా? అమ్మాయిలు బాత్రూమ్ లో కెమెరాలో పెట్టారనే విషయం బయటకు తెలిస్తే మీకు ఎవరికైనా బతుకులు ఉంటాయంట్రా? వీడికంటే అక్క చెల్లెలేరు, మీరు అందరు ఉన్నారు కదా. మీ అక్క మీ చెల్లు బాత్రూమ్ లో స్నానం చేస్తే అలాగే వీడియోలు తీస్తారా? మనం ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి అలవాట్లే వస్తాయి. ఇంకోసారి మీలో ఎవరి మీదైనా కంప్లైంట్ వస్తే ఎలాంటి నుంచే ఎందుకో సారన్న ప్రతి మాట నానిగడికి అన్నట్లు అనిపిస్తుందిరా. అనిపించడం ఏంట్రా, ప్రతి మాట వాడికే అన్నారు. అయినా తప్ప ఆడిది కాదురా, వాడి ఫ్యామిలీది. వాళ్ళ నాన్న చేసిన పని వల్ల పాపం వీడికి బ్యాడ్ నేమ్. వాళ్ళ నాన్నేం చేశాడ్రా? ఊర్లో గుడి కట్టాలని చెప్పి అందరి దగ్గర డబ్బులు దోచుకుని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంతా దోచేశాడు. వాళ్ళ అక్క ఎవరో చెప్పనా? వాళ్ళ అక్కో వేశ్య. నిజమా? నీకెలా తెలుసురా? ఒకరోజు మా బావ ఫుల్గా తాగొస్తుండగా ఆ రోడ్లో నువ్వు చెప్పు ఎంత ఇస్తావు? ఫైనల్ గా చెప్పి ఎందుకు వస్తా? తను కూడా మీ అమ్మాయినా? తనకి మీరు ఇవ్వలేరులే గాని ఎంత ఇస్తారో చెప్పండి, నేనే వస్తా. నాకు ఆమె కావాలి. అర్చన ఒక పెద్ద మనిషి కూతురే ఇలాంటి వ్యాపారం చేయడం ఏంటి? వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఎదవలంటే వాళ్ళ అక్క ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని చెప్పారంటారా వాడికి. ఊర్లో గుడి కట్టాలని చెప్పి అందరి దగ్గర డబ్బులు దోచుకుని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంతా దోచేశాడు. ఒరే నాని, ఇంకొన్ని రోజుల్లో ఫైనల్ సెమిస్టర్ ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. చదివి ఉద్యోగం తెచ్చుకుంటే మనకి ఈ ఊరిని నిలుస్తుందా? ఇవ్వదు. అలా ఎందుకు నాకు అర్థమైంది. ఈ నిజ నిజాలు తెలియకుండా పెంచడమే కాకుండా నన్ను ఊరిని మోసం చేశారు మీరు. మీ నాన్నని ఎదిరించినంత పెద్దోడు అయ్యావరా? నాని ఇంకా ఏ అబద్ధం చెప్పడానికి వస్తున్నావమ్మా? చిన్నప్పుడు ఈ ఫోటోలో ఉన్నది అక్కనే కదా, అక్క ఎక్కడుందంటే ఏమన్నావు? ఈ యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పడం ఏంటమ్మా? నాని మీ అక్క అందలేనంత దూరంలో ఉందంటే ఈ లోకంలో లేదనుకున్నా, కానీ ఒక లంజలాగా బ్రతుకుతుందని అనుకోలేదమ్మా. రేయ్ నాని ఇంకా ఆపుతావా? ఇంత దూరం వచ్చావు కాబట్టి చెప్తాను విను. అసలు మీ నాన్న అంటే ఎవరో తెలుసా నీకు? ఇంత దూరం వచ్చావు కాబట్టి చెప్తాను విను. అసలు మీ నాన్న అంటే ఎవరో తెలుసా నీకు? 10 మంది రాజకీయ వ్యక్తులతో కలిసి కూర్చున్న వ్యక్తి. ఊరంతా ఏకమై వచ్చినా ఒక్కడే నిలబడి సమాధానం చెప్పగల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇంటి గడప దాటకుండా 4 గోడల మధ్య ఉండిపోతున్నారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీ అక్క మీద పెంచుకున్న అపారమైన నమ్మకంతో కలిగిన ప్రేమ.
అలాంటి వ్యక్తి కోసం ఊరంతా ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో, మన కుటుంబం కోసం ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నారో దానికి కారణం చెప్తాను, విను. కాలేజ్కి నేనేక పనికి పోన్నాను. మళ్ళీ అదన్నమాట. నువ్వు పనికి వెళ్ళిపోతున్నా తాగడం డబ్బులు ఎవరిస్తారా? రే రంగా, అమ్మాయి చదువుకుంటానంటుంటే చేయి చేసుకుంటున్నావు ఇట్రా. ఆహా, దీన్ని ఇప్పుడు కాలేజీ పంపిస్తే వాడు దీన్ని చూసి ఇది వాడిని చూసి ఇద్దరు చట్టపట్ట వేసుకుంటుంటే ఇంట్లో ఖాళీగా కూర్చుని దద్దమ్మలా చూడాలా? బాగా చెప్పర్లే. రేయ్ రేయ్, కన్న కూతురుతో తండ్రి మాట్లాడాల్సిన మాట్లాడినరా ఇవి? నా కూతురయ్యా, సంపు కూడా తిట్టుకుంటా. మొదలనే మీరెవరు? తొందరపడక విశ్వనాథం, నీకు కాలేజ్ చదివే కూతురు ఉంది. ఏదో ఒక రోజు నేను అన్నంత పని చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. రేయ్, ఆ కూతురు గురించి నాకు తెలుసురా. అదే కానీ జరిగితే ఈ ఊర్లోనే తిరగను, నా ఇంటికి గడపదాటను. నేను ఈ ఊర్లో ఉంటా కదా, అది చూద్దాంలే. మనకు కావాల్సింది వడ్డీ డబ్బులు, అవన్నీ మనకి ఎందుకురా? ఎంత అంటావు? బాగున్నావా బాబు? బాగున్నానండి. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏం తెచ్చారా? ఇంకొకసారి ఆలోచించి విశ్వనాథం, ఒక ఆడపిల్ల చదువుకి ఇంత పొలం అమ్మడం అవసరం అంటావా? అయినా తను చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఉండాల్సింది అత్తలింట్లోనే కదా. గర్వంగా నా కూతురని చెప్పుకుంటాగా. మనకంటూ ఏ ఆస్తి లేకపోతే మనకి ఎవరు విలువిస్తారు? ఈ పొలం ఆస్తులతో వచ్చే గౌరవం నాకు అక్కర్లేదండి. నా ఇంట్లో పిల్లల చదువులతో వచ్చే గౌరవం నాకు చాలు. సరే అండి, మీరు ఇంటికి వెళ్ళండి, డబ్బులు పంపిస్తాం. సరే అండి, వెళ్ళొస్తా. వసే మన క్లాసులు మిస్ అయిపోయినాయి, నీ రికార్డు ఉంటే ఇవే రాసుకుంటాను. సరే ఇస్తా, కానీ చాలా రోజులు బట్టి రవి బయటికి రమ్మంటున్నాడే. ఈ రోజు కూడా వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. నేను బయటకు వెళ్తే కొంచెం మేనేజ్ చెయ్యే. ఎన్నిసార్లు మేనేజ్ చేయలేదే, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అవును, ఎక్కడికి వెళ్తున్నారే? రోజు వెళ్ళే ప్లేస్ కేనా ఇంకెక్కడికైనా? నేను తర్వాత చెప్తానే. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. పాప లంచ్ బాక్స్ మర్చిపోయింది, కాలేజీకి వెళ్ళి ఇచ్చి వస్తాను. అర్చన వాళ్ళ ఫాదర్ లా ఉన్నారే. అంకుల్. అమ్మా అర్చన. అర్చన ఇప్పుడే పైకి ల్యాబ్కి వెళ్ళింది అంకుల్. తను వస్తే టైం పడుతుంది, నాకు ఇచ్చేయండి, నేను ఇస్తాను. లంచ్ టైంలో ల్యాబ్కి వెళ్ళడం ఏంటి? ఓకే బాయ్ అంకుల్. బా, కరెక్ట్ సిగ్నల్ పడింది. తొందరపడక విశ్వనాథం, నీకు కాలేజ్ చదివే కూతురు ఉంది. ఏదో ఒక రోజు నేను అన్నంత పని చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఫోన్ కట్ చేస్తుంటే ఎందుకని సాల్వ్ చేస్తావు? నేను కాల్ చేస్తా కదా. 2 గంటల నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నానే. అరే నేను చెప్పేది ఒకసారి వినరా. అరే అమ్మ ప్లీజ్ మళ్ళీ కాల్ చేస్తారా? చెప్పండి నాన్న. అర్చన, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అర్చన, చెప్పండి నాన్న. నీ పై చదువుల కోసం లండన్ లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరికి పంపిస్తానన్నాను, గుర్తుందా? ఇంకో 2 రోజుల్లో వీసా వస్తుంది, బయలుదేరడానికి రెడీగా ఉండు. సరే నాన్న. అర్చన, నాన్న. నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అలాంటిదేం లేదు నాన్న. మీకెందుకు ఆట అవుట్ వచ్చింది? ఏం లేదమ్మా, ఎందుకు అడగాలనిపించింది. సరే నాన్న. ఏంటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నాడు? రవిని ప్రేమిస్తున్నట్టు తెలిసిపోయిందా ఏంటి? ఏంటి సుబ్రహ్మణ్యం గారు, మనకి ఎంతమంది ప్రెసిడెంట్లు వచ్చినా, పైన ఎన్ని గవర్నమెంట్లు మారినా మన స్కూల్ బిల్డింగ్ మాత్రం మారలేదు. ఎవరో ఎందుకురా, నేనే మారుస్తా. నేను అనుకున్నది ఏదో ఒక రోజు నా కూతురు సాధిస్తుంది. అప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ ఏంటి, ఊర్లో ఏ సమస్య ఉన్నా నేనే తీరుస్తా. ఏమ్మా, అంతే కదా? తప్పకుండా నాన్న. మా నాన్న నా పై చేతుల కోసం లండన్ పంపిస్తున్నాడు రా. దాని కోసం వీసా కూడా తెప్పించాడు. నీకెళ్ళడం ఇష్టమేనా? నిన్ను వదిలి వెళ్ళలేను, అలానే మా నాన్న చెప్పిన మాట వినకుండా ఉండలేను. అయితే ఫైనల్ గా ఏం చెప్తావు? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఈ రాత్రికి నేను తీసుకెళ్ళిపోతా, నాతో వచ్చి. ఈ టైంలో ఎవరు? నువ్వా?
ఏంటి సుబ్రహ్మణ్యం ఈ టైంలో? ఏం లేదు విశ్వనాథం, ఈ రోజు మా పెదబావ కొడుకు పెళ్లి, ఫ్యామిలీ అంతా ఆ పెళ్లికి వెళ్తున్నాం. ఇది మన ఊరు గుడి కట్టడానికి సంబంధించిన డబ్బు. ఇది రోజులు చూస్తే బాగాలేవు, ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. నా దగ్గర ఎందుకులే సుబ్రహ్మణ్యం. మీకన్నా నమ్మకస్తులు ఎవరు ఉన్నారండి, మీ దగ్గర ఉంచండి. సరే, పొద్దున్నొచ్చి తీసుకెళ్ళు. సావిత్రి, ఈ డబ్బులు బీరువాలో పెట్టు. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? ఏం సావిత్రి, ఎందుకు ఆ కంగారు? రాత్రి బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించడం లేదండి. ఏంటి, రాత్రి ఇచ్చిన డబ్బులు కనిపించడం లేదా? దొంగలు కనిపడ్డారా ఏంటి? ఏమోనండి, నాకంతా గందరగోళంగా ఉంది. వస్తే అర్చన, ఏమండి ఇంట్లో అర్చన కూడా కనిపించట్లేదండి. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, అక్క ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒరిగిందా, ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడింకో. హలో రవి, ఎక్కడున్నావు? నువ్వు చెప్పు, ఎంత ఇస్తావు? తను కూడా మీ అమ్మాయేనా? దీని వల్ల నా బేరం పోయేలాగుంది. నాకు ఆ అమ్మాయే కావాలి. తనకి మీరు ఇవ్వలేరులే గాని ఎంత ఇస్తారో చెప్పండి, నేనే వస్తా. అర్చన, రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, నేను ఇది ముందే ఊహించలేదు. ఎంత పని చేసావు అర్చన. విశ్వనాథం గారు ఉన్నారా? విశ్వనాథం గారు, రాత్రి ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తారా? విశ్వనాథం గారు రాత్రి ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే. అది రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఏం మాట్లాడుతాను? రాత్రే కదా డబ్బులు ఇచ్చాము, పొద్దున్న లేచి పోయిందంటావే. నిజమే అన్నయ్య, ఆ డబ్బులు నా చేతులతో నేనే పెట్టాను. ఏంటి విశ్వనాథం, మీ అమ్మాయి లేచిపోయిందంట కదా? ఏంటి విశ్వనాథం, మీ కూతురు డబ్బులు ఇచ్చి పంపించి పోయావంటావేటి? మీ మూడు పిల్లలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతానరా? ఈ డబ్బు నాది కాదు, ఊరందరది. నువ్వు మర్యాదకి ఇచ్చావా సరే సరే, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఈడి కూతురు నీడే సరిగ్గా పెంచలే పండు, ఊరందరూ నీతులు చెప్తున్నట్టు ఈడు. తొందరపడక విశ్వనాథం, నీకు కాలేజ్ చదివే కూతురు ఉంది. ఏదో ఒక రోజు నేను అన్నది పని చేస్తే అప్పుడు మీకు తెలుసు. నా కూతురు గురించి నాకు తెలుసురా. అదే కానీ జరిగితే ఈ ఊర్లో తిరగను, నా ఇంటి గడపే దాటను. ఆ రోజు నుంచి మీ నాన్న ఇంటి గడప దాటనే లేదు. కానీ నీకు ఈ విషయాలు ఏమీ తెలియకుండా నీ ముందు ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నావురా. మా ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా నీకు తెలుసు కదరా, మరి ఎందుకు చెప్పలేదు? ఇంట్లో రంకు మనకు తప్ప ఊరందరికీ తెలుస్తుందిరా. నాకు అలాగే తెలిసింది. ఈ విషయాలన్నీ చెప్తే మన ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఎక్కడ పాడైపోద్దని చెప్పలేదురా. ఏం చేసినా సరే మళ్ళీ మా అక్కను మా ఇంటికి తీసుకురావాలరా. ఏడు మాట్లాడుతున్నావురా? మీ అక్క ఏమైనా ఇంట్లోంచి ఒంటరికి వెళ్ళింది అనుకుంటున్నావేటే? నాకు తెలిసి ఈ టైంకి మనంత కొడుకో కూతురో ఉండేవంతరా. ఇవేం నాకు తెలీదురా. ఏం చేసినా సరే మళ్ళీ మా అక్కను వండి తీసుకురావాలి. కనీసం మీ అక్క మొహం ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదురా. ఏ ఆధారం లేకుండా ఎక్కడ ఎదుగుతాం. ఒక రోజు మా అక్క దగ్గర నుంచి ఇంటికి ఫోన్ వచ్చింది. ఆ కాల్ టేస్ట్ చేస్తే ఎక్కడ చూపించింది? విజయవాడ. విజయవాడ ఏమైనా మన ఊరు కోనేరు చెరువు అనుకుంటున్నావేట్రా? అదో మహాసముద్రం, దాంట్లో ఎక్కడ ఎదుగుతామా? ప్రతి ఏడాది బెజవాడ దుర్గమ్మని కొలుచుకోవడానికి భక్తులు వేలలో వస్తారు. వాళ్ళందరికీ ఆ తల్లే దారి చూపిస్తుంది. మనకు కూడా ఏదో ఒక రూపంలో ఆ తల్లే దారిని కలిగిస్తుంది.
అమ్మా ఇప్పుడే వచ్చాను, బస్ ఎగ్గాను, ఫోన్ చేస్తానుండు. ఇప్పుడే వచ్చాను, బస్ ఎగ్గాను, ఫోన్ చేస్తానుండు. ఏంటే కాలేజీలో మా తమ్ముడు ఏదో అన్నాడని చెప్పి చేసుకున్నావంట, అంతుందా నీలో? రే, నా సంగతి మీకు ఇంకా తెలీదు. మా అమ్మకి చెప్పాను అనుకో. ఏం చేస్తదే? సరే చెయ్యేస్తా, మీ అమ్మకే చెప్పుకో. నడి రోడ్డు మీద ఒక బాలికి నేర్పిస్తున్నా నలుగురు దొండగలు. అన్నా అడిపి టిక్ అన్నారనన్నా, ఇన్స్టాగ్రామ్ లో చాలా పెద్ద ఫేమస్ ఆడు. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయితే మనల్ని ఏం పీకుతాడు రా? ఎక్కడ మేటన్నా, ఈ వీడియో కానీ బయటకు వెళ్తే మన అందరి చరిత్రలు ముగిసిపోతాయి. యారా ఆ అమ్మాయిని వదులుతారా, నన్ను ఈ వీడియో వదలమంటారా? అవునన్నా, నేను కూడా వాడి వీడియోలు చాలా చూసాను. వాడికి భయపడతా నారాయణన్నా, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతానన్నా, ఒక సెల్ఫీ ఇవ్వన్నా. నాకు తెలుసురా, నా ఫాలోవర్స్ అంతనే మంచిలో రారా తమ్ముడు. అన్న నారాయణ, నేను కూడా నీకు బిగ్ ఫ్యాన్ అన్నా. అన్నా నేను కూడా. బాబు బస్ స్టార్ట్ అవుతుంది, ఎక్కలే. ఈ లోపల ఇంగ్లీష్ లో నేర్తారు, మనకేట అర్థం అవుతాం. ఎక్కడ ఉంటాయి ఏటీసీ. థ్యాంక్స్ అండి. నీ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుందా? ఎక్కడ ఉంటాయి ఏటీసీ. థ్యాంక్స్ అండి. నీ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుందా? ఓ అదా, బహుశా మీరు నన్ను టీవీలో చూసుండొచ్చేమో. టీవీలో మీరే చేస్తుంటారా? మా బుడి బుడి అడుగుల చిట్టి పాపకి జన్మదిన శుభాకాంక్షలు అనే యాడ్ నేనే ఇస్తుంటా. ఓ యాడ్ ఇచ్చింది నువ్వేనా? అయినా థ్యాంక్స్ చెప్పాల్సి నాకు కాదులే, మా ఓడికే. థ్యాంక్స్ అండి. చుట్టారకాల తర్వాత కానీ ముందు పదండి. లిటిల్ హార్ట్స్ తింటారా? ఇవ్వమ్మా తినరా. నాకు వద్దురా. తినపోతు మానియే. అబ్బా రెండు. అవును, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. అవునా, మా ఊరే. అయితే మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. లేదండి, మేము రాలేము, మాకు వేరే పని ఉంది. ఉండు, మా అమ్మకు ఫోన్ చేస్తాను. హలో అమ్మా, ఇందాకలా రౌడీ వెదల నుంచి కాపాడారని చెప్పాను కదా, వాళ్ళు మనూరేనంట. ఇదిగో ఇస్తున్నాను, మాట్లాడు. మాట్లాడరా. ఎవరో నాకేం మాట్లాడా. హలో తమ్ముడు, నీకు విజయవాడ ఏ పనున్నా సరే నేను చేసి పెడతా. నువ్వు తప్పకుండా ఇంటికి రావాల్సిందే. సరే అక్క. వెనకాతలు ఎక్కువ కుదుపులుగా ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోతావా? ఏ నా జోలు కాదేట. వెళ్తావా, కత్తితో పడమంటావా? అంత మర్యాద చెప్తే ఎందుకెళ్ళా, వెళ్తానమ్మా. ఈ మధ్య ఆటలు బాగా తయారుపడ్డా. పడుకో పడుకు పడుకు పడుకోవడానికి కూర్చున్నావు కదా, పడుకో పడుకో. నువ్వేంటి ఎక్కడ? ఏం లేదులే, వెనక కుదుపులు ఎక్కువ ఉన్నాయని వచ్చాను. అయినా నువ్వెందుకు వచ్చావు? అన్న ధైర్యం ఏంటి నీకు? రౌడీల దగ్గర కాపాడావు కదా, అందుకే ధైర్యం. నేనెవరో కూడా తెలీదు, అయినా సరే కాపాడాలనుకున్నా. అంతకన్నా ఇంకేం కావాలి?
అమ్మాయి బస్తీగా టైం అయింది, వెళ్ళి తీసుకొచ్చేసాయి. సరే అమ్మా. పోనారా బట్టలు మార్చి మంచి పని చేసామా. ఇగో అమ్మాయి వచ్చిందిగా. బస్తీకి రండి, ఫోన్ చేయొచ్చు కదే, మనిషిని పంపించేదాన్ని. ఇంకెందుకు దగ్గర వచ్చానమ్మా. తమ్ముడు ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. సరే తమ్ముడు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. సరే అక్క. తమ్ముడు అర్జెంట్గా వచ్చేస్తుంది, రిటర్న్ వెళ్ళరా. చూస్తుంటే ఆల్రెడీ పోసినట్టున్నావు. కొంచెం మిగిలిపోయిందిరా, పోసుకుని ఇచ్చేది. ఇప్పుడు వెళ్ళరా బాబు, వెనక బాత్రూమ్ ఉందే. ఓసే కలిసిందే నిన్నే, అప్పుడే ప్రేమంటావేంటి? ఆహా, అయినా కాలేజ్ లో అంతమంది అబ్బాయిలు ఉన్నా నాకు ఎవరి మీద ఏ ఫీలింగ్ కలగలేదే. కానీ దాన్ని చూసాక ఎందుకో నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంట? అయితే అట్రాక్షన్ అయినా ఉండాలి, లేదంటే మీ బ్లడ్ రిలేషన్ అయినా అయి ఉండాలి. ఏదో మా అమ్మకి తమ్ముడులా చెప్తున్నావే. ఓసే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయొద్దు. నిజంగా నీకు ఆ ఫీలింగ్ అనిపిస్తే నీ మనసులో ఉన్న మాట చెప్పే. మాట్లాడదామని ట్రై చేస్తున్నానే, కానీ ఆ నారాయణ ఒకడు వాడి వెనకట్లే తోకపెట్లో తిరుగుతున్నాడు, బోరపెట్టి మొహం వేసుకుని. ఓసే నాకు మంచి ఐడియా వచ్చింది, నీకు తర్వాత చేస్తా. అన్నా, ఇంట్లో సరుకులు అయిపోయి పక్కన షాప్ కి వెళ్ళి తీసుకొచ్చేవా? సరేనమ్మా, లిస్ట్ ఇవ్వ. అవునమ్మా, ఇది సామాన్లు ఇష్టా లేకపోతే జనాభా లెక్కలు ఇష్టా? ఎంత ఉందా? ఆ పక్క వీధిలోనే వెంకట్రావు కొట్టుందన్నా, లిస్ట్ ఇస్తే సామాన్లు ఇచ్చేస్తాడు. వచ్చేసరికి రాత్రి అయిపోద్దట. ఉండరా నువ్వు, నేను వెళ్ళొస్తున్నా. చీదినమ్మా, సామాన్లన్నీ ఇంటికి తేవాలంటే లారీ ఏదో మాట్లాడాలి కదా. ఇదేంట్రా బాబు, ఈ టైం ఇలాంటి సాంగ్ వచ్చింది. కదా సార్, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. ఏంట్రా ఈ రోజు నా టైము? ఎక్కడికి వెళ్ళవరా నారాయణ? కన్ను కుట్టన కోరికకైనా నిన్ను ముట్టగానే